అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కాళ్ళు గుంజుకుంటుండట చెయ్యి షీపుర్ పాటోళ్ళు మస్తు సంబరపడుతుండ్రు బీజేపీలు పోలీసోళ్ళను ఉరికిస్తున్నాడు రేవంత్ సారు ఇట్లయితే మళ్ళా పాత రోజులు వచ్చుడు ఖరారు పచ్చటి పంటలు పండుతున్నాయి లగిచెర్లలా కేటీఆర్ సారు తిరిగి చూసిండు శల్కలల్లా ప్రజాపాలనను తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్ కాంగ్రెస్ వాళ్ళు ఇంటే పోతారు కావచ్చు దావకానకు కోదండరాం సార్కి వచ్చింది కొత్త తిప్పలా కొలువు ఇడిచిపెట్టుమని లొల్లైంది పార్టీలా అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు 7 వేటకు పోయిండ్రు 7 చేపలు తెచ్చిండ్రు ఆ వీటిని ఎండబెట్టిండ్రు 6 చేపలు ఎండినాయి ఒక్కడి మాత్రం ఎండలేదు చేప ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డిమోపు అడ్డం వచ్చిందని చెప్పింది గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చినవంటే ఆవు మెయ్యలేదని చెప్పిందట ఈ కథ అందరికీ ఎరికే కదా మరి ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తుందంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ తరిక 7 చేపల కథ చెప్పినట్టే ఉన్నది కాంగ్రెసు ఢిల్లీలో ఎందుకు ఓడిపోయినావంటే హర్యానాలో కేజ్రీవాల్ మా కాలు బట్టి గుంజిండు మేం ఢిల్లీలో ఆయన కాలు బట్టి గుంజినాం వాళ్ళ కాలుకు మా కాలుకు తేరుకుళ్ళం ఇద్దరం ఓడిపోయినామని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పింది మాట కావాలనే ఢిల్లీలో షీపుర్ పార్టీని ఓడగొట్టినమని చెప్పిండు అంటే కావాల్సుకునే షీపుర్ పార్టీని ఓడగొట్టి బీజేపీని గెలిపించినట్టే కదా మరి బయటికేమో మేము బీజేపీ మీద కొట్లాడుతున్నామని చెప్పుకుంటారు ఇంకో దిక్కేమో ఇట్లా ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు గుంజుతున్నారు వాళ్ళు మునుగుడే కాదు పక్కలున్నోళ్ళను కూడా గుంజుకపోయి ముంచుతున్నారు అన్ని ఇడిచిపెట్టి మందిని ముంచే కార్యంలోనే మునిగి తేల్తా అంటే బీజేపీతోని ఎప్పుడు కొట్లాడతారు ఎట్లా కొట్లాడతారు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు కాలు గుంజే కార్యం ముంగటేసుకుంటే బీజేపీలేమో రాష్ట్రాలన్నింటినీ గెలుచుకునే కార్యం ముంగటేసుకున్నారు షెయి పార్టీ చేతలకు ఎన్నడూ దేకని జాగర్ల కూడా బీజేపీ గెలుచుకుంటూ వస్తున్నది కానీ పక్క పార్టీని బతికించడానికి వాళ్ళ షెయితోని వాళ్ళే గొయ్యి తీసి దుంకుతున్నారంటే ఇంత గొప్ప త్యాగవంతులు భూమి మీద ఎవరన్నా ఉంటారా చెప్పుండ్రి రాహుల్ గాంధీ సారు రేవంత్ సారు ఏది ఏమైనా మీ త్యాగాలు ఇక్కడితోని ఆపొద్దు దేశంలో మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ తీసుకుపోయి బీజేపీకి అప్పచెప్పేదాకా వెనకడుగు అస్సలే వేయకుండ్రి అప్పట్లా లగిచర్లోళ్ళు ఎంతగానం కొట్లాడిరుల్లా మా భూములు గుంజుకోవద్దని కాలు మొక్కినా ఈయనలే సర్కారోళ్ళు మళ్ళా ఉల్టా కేసులు పెట్టి జైలుకు తోలిండ్రు పనికిరాని భూములు తీసుకుంటే మీకు వచ్చిన తిప్పలేదని ఉల్టా మాట్లాడినరు మరి ఆ భూములు పనికిరానియా ఆ మాటలన్నోళ్ళ మెదళ్ళు పనికిరానియా అరుచుకుందాం పాది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు చేస్తుండ్రు పో కారు పాటోళ్ళు రేవంత్ సారు అప్పట్ల కొడంగల్లా పేదోళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ మీదనే కేసులు పెట్టిండు కదా అదేంది సార్ అంటే ఏమన్నాడో చూడుండ్రి ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు తొండలు గుడ్లు పెట్టని భూములు తీసుకుంటే కారు పాటోళ్ళు లొల్లి చేస్తుండని ఆయన మాట్లాడిండ్రు అప్పుడే ఈ అక్కలు మూతోడి జవాబిచ్చిండ్రు పచ్చని పంటల భూములను పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములు అంటవా అని దుమ్ము దులిపిండ్రు ఈ పంటలు గుడ్డు తొండలు లెక్క కనిపిస్తున్నాయి ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా చూడు కిందికి వచ్చి చూడు సీఎం సీట్ లో కూర్చొని కాదు కిందికి వచ్చి మా జనాలు చేసి వాళ్ళు చేసేది ఒకసారి చూడు తెలుస్తుంది అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి పందులు కూర్చుంటున్నాయి అంటే కిందికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆ ఊరు ఈ ఊరు ఆ ఢిల్లీ ఈ ఢిల్లీ తిరగడం కాదు
ఇక ఇవాళ కేటీఆర్ సారు కొడంగల్ పోయిండు కదా, రేవంతన్ సార్ది అబద్ధమా ఈ అక్కలు చెప్పింది అబద్ధమా తెలుసుకుంటానికి లగిచర్లున్న శలక మొకాన పోయి చూసొచ్చిండు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు యాడున్నాయో చూద్దాం అనుకున్నాడో ఏమో గాని మొత్తం తిరిగి చూసిండు. ఆయన ఫోన్లోనే వీడియో కూడా తీసిండు. కానీ ఎటు చూసినా శలకలు మడికట్లే కనిపిస్తున్నాయి. రోడ్డు పంటున్న ఇంత మంచి పొలాల్లా కంపెనీలు పెడతామంటే ఎవలుకుంటారు చెప్పుండ్రి. రేవంతన్ సారు ఎన్నడన్నా అటు దిక్కుపోయి చూసిండో లేదో జరా వీడియో ఆయనకు కూడా పంపుండ్రి. ఎందుకంటే అవి తొండలు కూడా గుడ్లు పెట్టని భూములని కొడంగల్లున్న వాళ్ళన్న తిరుపతి రెడ్డి అబద్ధాలు చెప్పినట్టున్నాడు. తమ్మునికి తెలియకుండా పచ్చని పంటల భూములను గుంజుకునే ప్లాన్ వేసినట్టున్నాడు. జర మీరు ఈ వీడియో పెడతానన్న చూసి నిజం తెలుసుకుంటాడు. లగిచర్లోళ్ళ కోసం ఈ ఒక్క పని చేయండి సారు. నమస్తే, ప్రజాపాలన రాష్ట్రంలోకి స్వాగతం. మీరు ప్రస్తుతం ప్రజాపాలన పట్టణంలో ప్రజాపాలన వీధిలో ఉన్నారు. ఇక్కడ గాలిలా నీళ్ళల్లా ప్రజాపాలనే ఉంటుంది. ఇక్కడి ప్రజల గుండెలు లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా ప్రజాపాలన అని కొట్టుకుంటాయి. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాకనే ఇక్కడి పబ్లిక్ బతుకుడు నేర్చుకున్నారు. మాటలు మాణిక్యాలు, చేతలు పరిగి కంపలన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ పాలన. ఇది నేనంటున్న ముచ్చట కాదు, ఎక్కడికి పోయినా పబ్లికే అంటుండ్రు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలన చేదెక్కింది అంటున్నారు పబ్లిక్. ఈ చెయ్యి గుర్తు పాలన వద్దే వద్దంటున్నారు. ఇవాళ కారు పార్టీ హరీష్ రావు సారు హైదరాబాద్ ఇందిరా పార్క్ కాడ ఓ ధర్నాకు పోయిండు. అక్కడ ఓ ఆటో డ్రైవర్ అన్నొచ్చి ఏం చెప్పిండో చూడుండ్రి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, ఏ ఊరికి పోయినా ఇదే కతున్నది. మొన్న వరంగల్ కాడ కూడా ఓ ఆటో డ్రైవర్ అన్న ఇదే మాట చెప్పిండు. పిల్లలు దీని మీద కొంత గొప్ప 560 వచ్చేది. ఇప్పుడు ఏమైంది 200 కూడా దొరుకుడు మహా కష్టమైంది. ఈ సంవత్సరాల పాలన నువ్వు చేసింది నువ్వు బీటీ నువ్వు చేయబోయేది మహాలక్ష్మి పథకాలు ఏది ఎక్కడ పోయింది? ఇప్పుడు పెళ్లి చేస్తే మంగళవారం అది ఎక్కడ పోయింది? గ్యాస్ అన్నం అది ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఎస్సీ నేను మాదిగోని నాకు కరెంటు బిల్లు ఇస్తున్నావు అది ఎక్కడ పోయింది? ఇవన్నీ ఏం పథకాలు ఏం కాదా? కానీ సర్కారోళ్ళేమో మేం మస్తు పాలన చేస్తున్నాం, మా అంత చక్కటి పాలన దునియాలనే లేదని చెప్పుకోవట్టిరి. మాది ప్రజాపాలన, ఆఫీసర్లే పబ్లిక్ తానికొచ్చి అప్లికేషన్లు తీసుకుంటున్నారని మాట్లాడబట్టిరి. ఓట్ల ముంగట చెప్పిని అన్ని చేసినాం, చెప్పని కూడా చేసినామని చెప్పుకోవట్టిరి. మరి కాంగ్రెస్ వాళ్ళు అంత మంచిగా పాలన చేస్తా అంటే పబ్లిక్ ఎందుకు ఇంతగానం తిడతారు చెప్పుండ్రి. ఏడనో ఎల్తీ ఉన్నది కాబట్టే పబ్లిక్ ఇంత కోపం వస్తున్నది. సర్కారు మీద పబ్లిక్ కోపం వస్తూనే ఉంటది గాని ఇట్లా ఏడాదిలోనే ఈ తీర్ల దుమ్ము దులుపుతున్నారంటే ముంగట కాంగ్రెస్ కు కష్టమే ఉన్నది పోన్రి. నేను అన్నం తింటే మీ కడుపు నిండుతుందా? నేను నీళ్ళు తాగితే మీకు దూప తీరుతుందా? అట్లనే నా జేబులో పైసలుంటే మీ జేబులో ఉన్నట్టేనా? కాదు కదా. ఎవల ఆకలి వాళ్ళదే, ఎవల దూప వాళ్ళదే. పాపం ఈ ముచ్చట మర్చిపోయి ఎగిర్తం మీద ఊరికి ఓ పెద్ద మనిషి ఇప్పుడు ఆగమాగమవుతున్నాడట. ఆయన బాధ ఏందో అరుచుకుందాం పారి. పాపం ఫాయిదా ఉంటదని అడుగు ముంగటికేస్తే ముంగట నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే అవుతున్నదట కోదండరామరెడ్డి సారుకు. కాంగ్రెస్ ను గెలిపించడానికి 5 ఏళ్ల సంధి సారు ఎంత తిప్పల పడ్డాడో వాళ్ళ తానికెళ్ళి ఎమ్మెల్సీ కొలువు తెచ్చుకుంటానికి కూడా అంతే తిప్పల పడ్డాడట. ఇయ్యాల రేపని షానొద్దులు తిప్పించుకున్నారట. అటు ఇటు తిప్పల పడి ఎమ్మెల్సీ కొలువు తెచ్చుకున్నాడు. కానీ వాళ్ళ పార్టీలు ఉన్నోళ్ళకు మాత్రం ఏ కొలువు కూడా రాలే. ఇగొస్తాయి అగొస్తాయి అని చెప్పుకొస్తున్నాడట. కానీ ఎన్నొద్దులని ఆగుతారు చెప్పుండ్రి. నిన్న కోదండరామరెడ్డి సారు మీటింగ్ పెడితే అయ్యరా అరుచుకున్నారట. కాంగ్రెస్ సోపతొద్దు ఏమొద్దు, మన సంసారం మనం చేసుకుందామని లొల్లి చేసిండట. పోయిన 5 ఏళ్లు ఎంత కష్టపడ్డం, కారు పాటోల మీద ఎంత దుమ్మెత్తి పోసినాం, ఎంత బురద పోసినాం, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నం, ప్రాజెక్టులు కడితే తప్పుడు ప్రచారం చేసినాం, ఏ పని మొదలు పెట్టినా కాలడ్డం పెట్టినాం. ఇంతగానం తిప్పలు పడితే మీకొక్కలకే కొలువిస్తారా? మీరు గన్మెన్లను పెట్టుకొని కొత్త కార్లు కొనుక్కొని తిరుగుతారు, మేమేమో రోడ్ల మీద పాత చెతకు బండ్లు వేసుకొని తిరగాలనా అని మస్తు కోపం
చేసిండ్రట. పాపం కోదండరామరెడ్డి సారు గోస చూస్తా అంటే కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మనసు పడ్డ మంత్రి పదవి రాకపాయే. ఇంకో దిక్కు పార్టోళ్ళేమో ఇట్లా తిట్టబట్టేనని శోకం పెట్టుడు ఒకటే తక్కువ ఉన్నదంటున్నారు. పాపం ఈ వయసుల సారుకు ఈ తిప్పలేందో ఏమో పోన్రి. మన దగ్గర ఏదైనా విలువైంది ఉంటే జాగ్రత్తగా దాచిపెడతాం. ఏరేటోళ్ళకి ఇస్తే పోగొడతారో ఏమోనని ఎవ్వలకు చూపెట్టుడు కూడా చూపెట్టాం. ఏరేటోళ్ళు చూస్తే దాని పవర్ తగ్గిందనుకో ఎట్లా చెప్పుండ్రి. రేవంత్ సార్ కూడా ఇట్లనే ఒకటి దాచిపెట్టిండట. ఆయన ఏం దాచిపెట్టిండు, ఎందుకోసం దాచిపెట్టిండో చూద్దాం పారి. రాను రాను రాజగుర్రం ఏదో అయిందన్నట్టే ఉన్నది పోన్రి. తెలంగాణలో పోలీస్ శాఖ కథ ఆయన దగ్గరనే పెట్టుకొని చదువుల శాఖ లెక్కనే పరుగులు పెట్టిస్తున్నాడు రేవంత్ సారు. ఇగో ఈ పంతుల పేరు రంగరాజన్. హైదరాబాద్ లో ఉన్న చిలుకూరి బాలాజీ గుడిలో పూజారి. చాలా మంచి మనిషి అని అందరూ చెప్తుంటారు. మొన్న 10 మంది వచ్చి గుడికాడ లొల్లి లొల్లి చేసిపోయినరు. ఆయనను కొట్టిండని అంటున్నారు. కానీ ఇంతమంది ఇట్లా నల్ల బట్టలు వేసుకొని ఆంధ్రకెళ్ళొచ్చి హైదరాబాద్ లో ఓ పెద్ద మనిషిని కొట్టిపోయినా కూడా మన పోలీసు వాళ్ళకు తెలవలే. మన ఇంటెలిజెన్స్ వాళ్ళ పనితనానికి రేవంత్ సారును మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ ముచ్చటిట్లుంటే పాత బస్తీలో ఓ లారీ యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ ను పోలీసు వాళ్ళు తీసుకుపోయి స్టేషన్ లో కూసబెట్టిండ్రు. అగో మావోడిని ఎట్లా తీసుకుపోతావని పతంగి పార్టీ ఎమ్మెల్సీ సారు పోయి డ్రైవర్ ను లారీని స్టేషన్ లకి వెళ్ళి ఇప్పించుకొని తోలుకపోయిండు. सर्कल का बड़े बड़े बातें कर रहे हैं हमारे साथ रविंद्र साहब तुम्हें सुकून से सोते करते यार रात भर पीएस में बैठते करते ना పతంగ్ పార్టీతోని రేవంత్ సారుకు మొన్నీ నడమనే దోస్తానా కుదిరింది కదా. ఆళ్ళు దోస్తులు నడిమిట్ల పోతే మా కొలువులు పోతాయని పోలీసోళ్ళు అనుకున్నట్టున్నారు. ఎమ్మెల్సీ సారు రాగానే డ్రైవర్ ను లారీని ఇడిచిపెట్టిండ్రు. అంటే చూడుండ్రి పోలీసు శాఖతోని రేవంత్ సారు ఎంత మంచిగా పని చేయిస్తున్నాడో. పతంగ్ పార్టీలను ఏమనొద్దని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇది మంచిదే గాని సారు ఇట్లా ఎవరు పడితే వాళ్ళు తెలంగాణలోకి వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి ఆగమాగం చేసిపోతా అంటే అప్పట్లో మీ కాంగ్రెస్ పాలనలో అయినట్టే ఇప్పుడు కూడా ఏదైనా గలిబిలి అయితే ఎవరు జిమ్మెదారి సారు? ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.